దొమ్మర కులాన్ని జీవో నెంబర్ 5 ద్వారా గిరిబలిజగా మార్చడాన్ని కర్నూలులో బలిజకుల సంఘాల జేఏసీ నాయకులు వ్యతిరేకించారు. వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేసి గిరిబలిజ నుంచి బలిజ పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బలిజ సంఘం ఎంతో కృషి చేసిందని, అలాంటి బలిజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చందు జనార్దన్ ప్రకటించారు. బలిజలకు రాజకీయంగా రావాల్సిన నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి బలిజ కాపు వర్గాలంటే ప్రత్యేకమైన కక్ష సాధింపు చర్య ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక వర్గానికి ఒక కులానికి గౌరవం ఇవ్వటాన్ని బలిజ వర్గాలుగా కాపు వర్గాలుగా మేము ఆహ్వానిస్తూ ఉంటాం. కానీ దొమ్మర కులస్తులు వారిని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలపడానికి గల కారణం ఏంటో చెప్పాలి. ఇప్పటికీ 5 వర్గాలను తీసుకొచ్చి బలిజ వర్గాల్లో గతంలో కలపటం జరిగింది. ఏ కులానికైనా గౌరవించాలి, ఎవరినైనా సమాజంలో గౌరవించాలి. ఆ గౌరవించే దాంట్లో మొదటిగా ఉండే సామాజిక వర్గం రాష్ట్రంలో భారతదేశంలో బలిజ కాపు వర్గాలు. ఈరోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు 5 కోట్ల మంది ఉన్నాం. అటువంటిది సమాజంలో ఏదైనా ఒక వర్గానికో కులానికో గౌరవం ఇవ్వాలంటే వాళ్ళని తీసుకొచ్చి బలిజ వర్గాల్లో కలుపుతామంటే అది సహేతుకం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉందంటే కారణం బలిజ వర్గాలు. బలిజ వర్గాల కష్టంతో మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు సోదరులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, మాకు ఆదేశాలు ఇచ్చారు. బలిజ కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో అధికార మార్పిడి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు, ఆదేశించారు. బలిజ వర్గాలు పాటించాయి, రాష్ట్రంలో అధికార మార్పిడి చేశాయి, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నది బలిజ వర్గాల యొక్క కష్టంతో. బలిజ వర్గాల కష్టంతో అధికారంలో ఉన్న మీరు బలిజ వర్గాల్ని, బలిజ కుటుంబాల్ని అన్ని రకాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము రాజకీయాలు మాట్లాడటం లేదు, మీరు ఆలోచించండి. ఆ రోజు కూటమిగా రాయలసీమలో బలిజలకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? ఏ మేరకు సీట్లు ఇచ్చారు? ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చారు? ఉమ్మడి 6 జిల్లాల్లో బలిజ ప్రాంతాల్లో రాయలసీమలో రాజకీయాలుగా ఉన్న మీరు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎన్ని స్థానాలు శాసనసభలో ఇచ్చారు? ఎన్ని పార్లమెంటు స్థానాల్లో ఇచ్చారు? రాజకీయంగా మీరు ఎన్నికల్లో మాకు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బలిజలుగా ఉన్న రాయలసీమలో మేము కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం. మిమ్మల్ని అధికారంలో తెచ్చింది మమ్మల్ని అనగదొక్కటానికి కాదు. ఎన్నికల అనంతరం, అధికారంలోకి వచ్చిన అనంతరం బలిజలకు న్యాయం చేస్తాం, బలిజ సమస్యలను తీరుస్తాం, బలిజలకు అండదండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మాం, కూటమి నాయకత్వాన్ని నమ్మాం. ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని అధికారంలో తెచ్చామో ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? బలిజ సమస్యలు తీరుస్తున్నారా? బలిజలకు అవకాశం ఇస్తున్నారా? రాజకీయంగా అవకాశం ఇస్తున్నారా? ప్రభుత్వ పరంగా అవకాశం ఇస్తున్నారా? నామినేషన్ నెంబర్ 5 నిజంగా బలిజలకు శరాఘాతం. ఎందుకంటే 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రం జరిగిన ఆ సంవత్సరంలో సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎక్కడ కూడా బలిజ అనే పేరు తప్పక వేరే బలిజల పేరుతో ఏ కులాలు లేవని సర్టిఫై చేశారు. అంటే 1920లో లేని కులం ఇవాళ 5 వచ్చినాయి. సూర్య బలిజ, వాడ బలిజ, కృష్ణ బలిజ. ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం లేని వాడికి దిక్కు బలి కులం పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం. ఏ అధికారి ఈ బలిజ పేరు పెట్టాలని రికమెండ్ చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది చిన్న విషయం కాదు. నిజంగా బలిజలను రోడ్డు మీద లాగాలనే ఈ ఎవరైతే ఈ వెనకాలండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభాముఖంగా, ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, గౌరవ
మన కులం సంబంధించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌన నిద్ర వదలాలి. ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకు అట్లా మౌన ముద్రతో ఉండటం వల్లనే ఇవాళ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, మిగతా అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 15 నెలలుగా ఉద్యోగులు పడని కష్టం అంటూ ఏమీ లేదు. ఒక పిఆర్సీ లేదు, పిఆర్సీ చైర్మన్ వేయలేదు, ఇంక్రిమెంట్లు లేవు, 4 డిఏలు ఇవ్వాలి, ఇంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, సిపిఎస్ రద్దు చేస్తాము, వాళ్ళకి పరిష్కారం చేస్తామని చెప్పి మీరు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ 15 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 10 లక్షల మంది ఉద్యోగులు చాలా బాధలు పడుతున్నాం. మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వమా కాదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మీరు ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా? మీరు ఓన్లీ ఒక మినిస్టరా? ఎందుకన్నారంటే మీ మాట నమ్మి ఆ రోజు 56,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా ఆ రోజు పోస్టల్ బ్యాలెట్స్ 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ని మేము 5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్గా మార్చి ప్రతి నియోజకవర్గంలో 2,000 మంది మీ వైపు సంఘటన చేశాం. మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో, ఈ గవర్నమెంట్ వచ్చింది మనకి ఏం లాభం చేసింది? ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా? ఒక డిఏ ఇచ్చారా? ఒక పిఆర్సీఏ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి. ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం. మీరు మౌనం బయటికి రావాలి. అదే మా యొక్క కోరిక. లేకపోయినట్టయితే రాష్ట్రంలో 56,000 మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి, టీచర్ సంఘాలతో మాట్లాడి, ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి విషయాలను మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ మాట కోసం మీ మాట ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.